11 ఏళ్లుగా అనేక చోట్ల యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ ఎక్కడ రాని అనుభూతి యోగా డే రోజు విశాఖలో వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర కేబినెట్ భేటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్రపై మాట్లాడారు. యోగా దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం అద్భుతంగా నిర్వహించిందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను మెచ్చుకున్నారు. యోగాంధ్ర నిర్వహణపై నివేదిక ఇవ్వాలని ఏపీని కోరినట్లు చెప్పారు. నివేదిక వచ్చాక మిగతా రాష్ట్రాలకు పంపించి స్టడీ చేయాలని చెబుతామన్నారు. యోగాంధ్ర విజయాన్ని అందరూ కేస్ స్టడీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ పురోగతిలో ఐటీ కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీని ముందుకు తీసుకువెళ్లడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ రకాల డ్రోన్స్ అభివృద్ధితో మానవాళికి అనేక రకాలైన సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సాంకేతికత జీవితంలో ఒక భాగంగా మారుతుందని వ్యాఖ్యానించారు. సమాజంలో ఆర్థిక అసమానతలు పోయేలా చేయటమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. పాలసీ మేకర్గా పేదరికం లేని సమాజాన్ని భావితరాలకు అందించడం తన బాధ్యత అని, దీనికి పారిశ్రామికవేత్తలంతా సహకరించాలని చంద్రబాబు కోరారు. విజయవాడలో ఓ హోటల్లో ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబుకు ఆ సంస్థ ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి సమావేశాన్ని ప్రారంభించారు. ఇందులో వివిధ కంపెనీల యాజమాన్యాలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీ సర్కారు చేపడుతున్న చర్యలు, చేస్తున్న పాలసీలు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటున్నాయని ఫిక్కీ ప్రతినిధులు తెలిపారు. ఎంఎస్ఎంఈల విషయంలో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు ఫిక్కీ అభినందనలు తెలిపింది. స్వర్ణాంధ్ర విజన్ 2047ను సాకారం చేసేందుకు తమ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఫిక్కీ జాతీయ కార్యవర్గం వెల్లడించింది. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ టెక్నాలజీతో మనం డ్రైవింగ్ చేసే విధానాన్ని సైతం కనిపెట్టగలమని పేర్కొన్నారు. డ్రోన్స్తో రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నాలెడ్జ్తో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నామని వెల్లడించారు. మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఆధునిక సాంకేతికతకు చిరునామాగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు గత ప్రభుత్వ పాలన ఓ చీకటి అధ్యాయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆ 5 ఏళ్ల పాలన గురించి ఆలోచించవద్దని చెప్పారు. ఈ మేరకు పరోక్షంగా వైఎస్ఆర్సీపీపై విమర్శలు చేశారు. భూతాన్ని మళ్లీ రాకుండా చూసుకుంటామంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం హామీ ఇచ్చారు. ఏపీకి తాను సాధించిన బ్రాండ్ను గత సర్కార్ ధ్వంసం చేసిందన్నారు. మళ్లీ ఆ భూతం వస్తే పరిస్థితి ఏంటని కొంతమంది తనను అడుగుతున్నారని చెప్పారు. అది మళ్లీ రాదని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు తనది హామీ అని చంద్రబాబు వెల్లడించారు. One thing I am asking you, invest in Andhra Pradesh, see the governance. Earlier I used to talk ease of doing business, now I am talking speed of doing business. For the last 1 year, 25 cabinet meetings, 25 state investors promotion board meetings, 25 state investors promotion committees. We have cleared all the proposals. Every 15 days I am clearing. We got proposals nearly 9.5 lakh crores investment as on today. It is going to create 8.5 lakh employment. We have created nearly 5 lakh crores proposals. They are all on ground today. So you do that. And also second thing, I am requesting all of you, Fiki, Director General is here. She is permanent. All presidents are coming under rotation. That is every organization. So I am asking her to promote P4. That is public-private people's partnership. So that people will remember us, or otherwise there will be hatred after some time. Society should be peaceful. కూటమి ప్రభుత్వ విజయాలను జూలై 2 నుంచి ఇంటింటికి తీసుకువెళ్లాలని మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. కూటమిలో మనది పెద్దన్న పాత్ర అని, సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు తెలిపారు. ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాను ప్రతిరోజు 5 ప్రజలు, 5 కార్యకర్తలతో మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్బ్యాక్ తీసుకుంటామని అన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని, పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్క కార్యకర్తను విస్మరించేది లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న కష్టపడాల్సిందే, అహంకారంతో వ్యవహరించకూడదని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటిస్తున్న ఆయన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు నమ్మకంతో బాధ్యత అప్పగించారని దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పారు. కార్యకర్తల సమావేశం తర్వాతే ఏ కార్యక్రమమైనా మొదలు పెట్టాలని సూచించారు. బాగా పనిచేసిన కార్యకర్తలను గుర్తిస్తున్నామని తెలిపారు. అమరావతి బిల్లు విషయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలను కొనాలని చూశారని, వాళ్ళు మాత్రం చంద్రబాబుతోనే ఉంటామని చెప్పారన్నారు. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల చర్యలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయారన్నారు. చంద్రబాబు అభివృద్ధి చేసిన జైలులోనే ఆయన పెట్టినప్పుడు చాలా బాధ కలిగిందన్నారు. జగన్పై ఎంత పోరాడానో పార్టీలో అంతకంటే 3 రెట్లు పోరాడానన్నారు. కొన్ని విషయాల్లో విభేదించిన అంతిమ నిర్ణయం సీఎందే అన్నారు. సీఎం ఆదేశిస్తే తల వంచుకొని అమలు చేస్తామని, కూటమిలోని 3 పార్టీల నేతలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని లోకేష్ అన్నారు. ఈ జూలై 2వ తారీఖు నుంచి పార్టీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తుంది. సుపరిపాలనలో తొలి అడుగు అనే విషయం పైన ఆల్రెడీ ప్రభుత్వ కార్యక్రమం ఉంది. అంతేకాకుండా పార్టీ కూడా బాధ్యత తీసుకుని కుటుంబ సాధికార సారథులు, క్లస్టర్ యూనిట్ బూత్ కంపల్సరీ డోర్ టు డోర్ తిరగాలి. మన పార్టీ టెక్నాలజీ అంటే బాగా ఇష్టం. కారణం ఏంటి? పాదయాత్రలో చాలా మంది నన్ను 2 విషయాలు అడిగారు. మొదటిది, అనా కష్టపడేవాడికి ఫోటోలు దిగేవాడికి సమానంగా చూస్తే ఎట్లా? నిజమైన కష్టపడిన కార్యకర్తలు మీరు గుర్తించండి అని నన్ను కోరారు. రెండో విషయం, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని కలవరు, కూర్చుని మాట్లాడరు, మీటింగ్ వేయరు అని చెప్పారు. అందుకే మొదటి దానికి టెక్నాలజీతో జోడిస్తేనే పనిచేసింది ఎవరు, పనిచేయింది ఎవరు తెలుస్తుంది. ఇప్పుడు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అన్నాడు. ఓటీపీ పెడితే అందరు లొకేషన్ తిట్టుకున్నాడు. వీడికేం పని పట్టలేదు, పాదయాత్ర చేస్తే సరిపోతుంది, ఎన్ని ఎందుకు పెట్టాడు రబే అని. అది పెట్టాం కనుకనే ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారో తెలుసుకున్నాం. అందుకే కార్యకర్తలు మేము గుర్తించగలుగుతున్నాం. అంటే పనిచేసిన కార్యకర్తలు గుర్తించగలుగుతున్నాం. ఫోటో స్టార్స్ కూడా గుర్తిస్తున్నాం. అద్భుతమైన ఫోటో స్టార్స్ వీళ్ళు, ఫోటోలు బాగా దిగుతారు, అటు ఉన్నాయని చెప్తున్నాం. సేమ్ థింగ్ మీరు చూస్తే మెంబర్షిప్ లో కూడా రెఫరల్ ఇచ్చాం. అక్కడ ఎవరు బాగా పనిచేశారో కూడా తెలుసుకున్నాం. అదే విధంగా మన టీడీపీ ఉంది యాప్, సోషల్ మీడియాలో ఎవరు బాగా పోస్టింగ్ చేశారో కూడా తెలుసుకున్నాం. వాళ్ళకి గుర్తింపు కూడా ఇస్తున్నాం. ఇది మొదటి. రెండోది, బాబు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అందరం పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. నియోజకవర్గానికి వెళ్ళి ఒక కార్యక్రమం చేయాలనుకుంటే, ప్రభుత్వ కార్యక్రమం చేయాలనుకుంటే కంపల్సరీ కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి. వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఏ కార్యక్రమం కొనాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్న నాయకుడని బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సారథ్యంలోని ప్రతినిధి బృందం ప్రశంసించింది. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మంత్రి నారాయణకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఓవెన్ తెలిపారు. ఇటీవల అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన బాగా జరిగిందని డిప్యూటీ హై కమిషనర్ గుర్తు చేశారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణతో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్తో కూడిన ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని ఆ బృందానికి మంత్రి పి నారాయణ సోదాహరణంగా వివరించారు. రాజధాని అమరావతి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని ఈ సందర్భంగా వారికి పి నారాయణ తెలిపారు. అమరావతిలోని స్థానిక ఐకానిక్ భవనాల డిజైన్లు యూకేకి చెందిన నార్మన్ పాస్టర్ రూపొందించారని ఆ బృందానికి వివరించారు. ప్రధానంగా రాజధాని నిర్మాణాల్లో డిజైన్, ఇంజనీరింగ్ సేవల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి ఉందని యూకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పోర్ట్ గ్రూప్ చైర్పర్సన్ పర్వీస్ వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్తో పాటు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా వేగంతో, ఖచ్చితత్వంతో కూడిన ప్రక్రియ అని సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న తెలిపారు. ఐబీఎం, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఈ క్వాంటమ్ కంప్యూటర్లను రూపొందించాయన్నారు. గడిచిన 30 నుంచి 40 ఏళ్లుగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్పై పరిశోధనలు జరుగుతున్నాయని, సమీప భవిష్యత్తులో ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఊహించినంత వేగంగా జనజీవితంలోకి వచ్చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని యువత ఐటీ రంగంలో నిష్ణాతులు కాబట్టి ఈ రెవల్యూషన్ను అందిపుచ్చుకుని లీడ్ చేయగల సత్తా ఏపీకి ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఏపీ కీలకమైన స్థానానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ టెక్నాలజీపై వర్క్షాపుపై విజయవాడలోని ఓ హోటల్లో కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 30వ తేదీన క్వాంటమ్ డేను పురస్కరించుకొని ఈ వర్క్షాప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రద్యుమ్న మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు అత్యంత భద్రమైన క్వాంటమ్ క్రిప్టోగ్రఫీకి మారుతున్నాయన్నారు. క్వాంటమ్ కంప్యూటర్లు, టెక్నాలజీ బ్యాంకులు, రక్షణ రంగం, వైద్య ఆరోగ్యం, విద్య ఇలా వేరువేరు రంగాల్లో విస్తృతంగా వినియోగంలోకి వచ్చేస్తోందన్నారు. నిమిషాలు, గంటల్లోనే పరిశోధన, ఉత్పత్తుల రూపకల్పన చేసే విధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
క్వాంటం రెవల్యూషన్ను అందుకోవడానికి ఆంధ్రప్రదేశ్కు పూర్తి అవకాశాలున్నాయన్నారు. జనవరిలో క్వాంటం వ్యాలీ సెంటర్ను ప్రారంభించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నెల 30వ తేదీన అమరావతి క్వాంటం వ్యాలీపై జాతీయ స్థాయి వర్క్షాప్ నిర్వహిస్తామన్నారు. క్వాంటం టెక్నాలజీ, క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై దేశమంతా ఇప్పుడు ఏపీ వైపు, అమరావతి వైపు చూస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ క్వాంటం కంప్యూటర్పై అవగాహన పెంచుకోవాలని, మంచి ఫలితాలు అందుకోవాలని సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న పిలుపునిచ్చారు. అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం టెక్నాలజీపై నేషనల్ క్వాంటం మిషన్ సభ్యుడు, టీసీఎస్ సలహాదారు ప్రొఫెసర్ అనిల్ ప్రభాకర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్లు పరిశోధన సాగిస్తున్నాయన్నారు. ఐబీఎం, గూగుల్ లాంటి సంస్థలు క్వాంటం కంప్యూటర్లను రూపొందించి పరిశోధన సాగిస్తున్నాయన్నారు. ఔషధాల పరిశోధన, ఈవీ బ్యాటరీలు, బిన్ ప్యాకింగ్, కార్గో డెలివరీ, రూట్ ఆప్టిమైజేషన్, ఇమేజ్ క్లాసిఫికేషన్ లాంటి అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ వినియోగం చేయవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి గారు క్వాంటం వ్యాలీ అనౌన్స్ చేసిన తర్వాత 2-3 మీటింగ్స్ అయితే నాకే సిపిఆర్ఓ అయినటువంటి రమేష్ వచ్చి ముందుగా సార్ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఏంటి, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అనేటటువంటిది అవగాహన మీడియా మిత్రులందరూ కూడా మీరు తెలియచేయాలా, తద్వారా ప్రజలకు కూడా తెలియచేయాలా అని చెప్తే మరి మంచి సలహా అని ఆలోచించి ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి ఇటువంటిది చేస్తే బాగుంటుంది అంటే మరి సార్ కూడా ఓకే అన్నారు. సో నేను మరియు ఐటీ సెక్రటరీ అయినటువంటి భాస్కర్ గారు కూర్చొని ఆలోచించి ఈ యొక్క మీడియా అవగాహన సదస్సు, ఈ యొక్క సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినందుకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, So this idea of a maze, a puzzle that takes you from a starting point to an ending point, and having many different ways of doing that is a very nice example. And it tells you that if you can search in parallel, it is easy to do. In parallel means I search on one computer, I search this path, on another computer I search this path, and so on. But a quantum computer is not a parallel computer. And I was visiting a company in Bangalore, Mercedes-Benz, and they had a very nice idea. They said that when you wanted to travel faster, you did not use more horses, you invented the car. The car is different from using more horses or faster horses. When you want to travel from Vijayawada to America, you cannot use more ships, you need to invent the plane. So the quantum computer is different from the classical computer. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని, ఇది కేవలం కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు లాభం చేకూర్చే ప్రాజెక్టుగా మారుతుందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విమర్శించారు. బనకచెర్లకు నీటిని ఎత్తిపోసి తిరిగి పెన్నా నదిలోకి వదిలే ప్రణాళిక ఖర్చుతో కూడినదని, ఆర్థికంగా అప్రయోజకమని చెప్పారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులు ప్రజల అవసరాల కోసం ఉండాలని డిమాండ్ చేస్తూ ఆలోచన పరుల వేదిక ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, రచయిత అక్కినేని భవానీ ప్రసాద్, ఖమ్మంపాటి పాపారావు, టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తన హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తుందన్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని, ఇది కేవలం కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులకు లాభం చేకూర్చే ప్రాజెక్టుగా మారుతోందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం కలిగించదని, రాయలసీమ ప్రాంతానికి కొత్త ఆయకట్టు అందించదన్నారు. ఈ పథకం వల్ల కృష్ణానదిలో రాష్ట్రానికి ఉన్న 200 టీఎంసీల నీటి హక్కును కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
వెలిగొండ లాంటి ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదని, నూతనంగా 26 కిలోమీటర్ల సొరంగం తవ్వి 3 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పడం అవాస్తవమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న పట్టిసీమ కాలువను పెద్దదిగా చేసి గరిష్టంగా నీటిని పంపించే ప్రయత్నం చేయవచ్చని, కానీ బనకచెర్లకు నీటిని ఎత్తిపోసి తిరిగి పెన్నా నదిలోకి వదిలే ప్రణాళిక ఖర్చుతో కూడిందని, ఆర్థికంగా అప్రయోజకమని చెప్పారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు అవసరం లేనిదిగా పేర్కొంటూ ఈ పథకాన్ని వెంటనే విరమించాలని ఆలోచనాపరుల వేదిక డిమాండ్ చేస్తోందన్నారు. ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలనే ముందుంచి ప్రాజెక్టులు చేపట్టాలని కోరారు. పోలవరం బనకచెర్ల ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి గారు ముందుంచింది. ఆయన ఇరిగేషన్ అధికారులను పిలిపించి దాని అవసరం ఏముందో, మనకి పనికొచ్చేదా కాదా అని చూడకుండా దీని మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసి తీసుకురండి అన్నారు. 3 నెలల్లో కావాలి నాకు రిపోర్ట్ అన్నారు. మన ఇరిగేషన్ శాఖ 3 నెలల్లో ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం సాధ్యం కాదని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాప్కోస్ సంస్థకి ఈ పని అప్పచెప్పింది. వ్యాప్కోస్ దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జల వనరులకు సంబంధించిన డేటా మొత్తం ఉంది. వాళ్ళు ఆ డేటా దగ్గర పెట్టుకుని 3 నెలల్లో ఒక డ్రాఫ్ట్, ఒక చిత్తు ప్రతిపాదనని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఆ ప్రతిపాదనే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మెగా కృష్ణారెడ్డి గారు ప్రతిపాదించిన ప్రతిపాదనే ఈ రోజున ఈ ప్రభుత్వం తలకెత్తుకుంటున్నటువంటి ఈ పోలవరం బనకచెర్ల ప్రతిపాదన. ఈ బనకచెర్ల ప్రతిపాదన వల్ల ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో ఏమాత్రం ఉపయోగం లేదని, దాని ఖర్చు ఈ రోజున చిత్తు ప్రతిపాదనలో 80,000 కోట్లు అని చెప్పి ప్రతిపాదించారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాస్తే అది కనీసం 1,00,000 కోట్లకు చేరకుండా ఉండదు. కృష్ణా డెల్టా కింద ఇవాళ చీరాల వరకు నీళ్ళు వెళ్తాయి. ఆ భాగాలన్నీ కూడా కృష్ణా బేసిన్లో లేవు, నీటిని కట్ చేయండి అని చెప్తున్నారు. అంటే పురాతనమైనటువంటి కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్, కేసీ కెనాల్, ట్రిబ్యునల్ కేటాయించినటువంటి బచావ్ ట్రిబ్యునల్ 1973లో కేటాయించిన నీటిని కూడా ఇవాళ రద్దు చేసి ఆ నీటి అంతా తెలంగాణకి ఇవ్వాలని అడ్డగోలుగా డిమాండ్ చేస్తామన్నారు. మిగులు జలాల ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వకూడదు, బచావ్ ట్రిబ్యునల్ కేటాయింపులను తిరగదోడి మాకు ఇచ్చేయాలి. అందుకనే కృష్ణాలో 500 టీఎంసీలు మాకు కావాలంటాడు ముఖ్యమంత్రి గారు. రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఇంకొక అడుగు ముందుకేసి 763 టీఎంసీలు కావాలంటారు. బచావ్ ట్రిబ్యునల్ కేటాయించింది 811 టీఎంసీలు అయితే తెలంగాణకే 500, 670, 700 కేటాయిస్తే దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ ప్రాజెక్టుల భవిష్యత్తు ఏంటి? ఇరాన్పై అమెరికా దాడులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. అమెరికా తీరుతో ప్రపంచంలో అశాంతి పరిస్థితులు నెలకొన్నాయని, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా ఇరాన్పై దాడికి తెగపట్టం గర్హనీయమని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యవాద కాంక్షతో ప్రపంచ దేశాలను 3వ ప్రపంచ యుద్ధం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇరాన్పై అమెరికా దాడులను నిరసిస్తూ వామపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో పిలుపు మేరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికా తీరుతో ప్రపంచంలో అశాంతి పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా ఇరాన్పై దాడికి తెగబడటం గర్హనీయమని మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యవాద కాంక్షతో ప్రపంచ దేశాలను 3వ ప్రపంచ యుద్ధం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమెరికా యుద్ధ కాంక్షకు వ్యతిరేకంగా మోడీ తన గళాన్ని విప్పాలని డిమాండ్ చేశారు. కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ఇజ్రాయెల్, ఇరాన్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే గాజాపై చేస్తున్న దాడులను కూడా ఇజ్రాయెల్ ఆపాలని కోరారు. యుద్ధాల వల్ల అశాంతి కలగటంతో పాటు ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతుందని వెల్లడించారు. యుద్ధాలు రాకుండా శాంతి మార్గంలో చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ఇరాన్ పైన అమెరికా దాడిని నిరసిస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కనుసన్నల్లో ఒక ఏకధ్రువ ప్రపంచం నిర్మించడానికి ఒక దుర్మార్గమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే యుద్ధం పేరుతో పాలస్తీనా ప్రజలపైన ఇజ్రాయెల్ గత అనేక నెలలుగా దురాగతాలు చేస్తూ ఉంది. దాన్ని అరికట్టిన పాపాన పోలేదు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాదాన్ని ఈ అమెరికా ప్రభుత్వం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు బలపరుస్తూ వస్తూ ఉన్నారు. ఇవాళ ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తే కూడా దానికి మద్దతు ఇచ్చాడు. స్వయంగా అమెరికా ప్రభుత్వమే ఇరాన్ పైన దాడి చేశారు. పైగా ఇప్పుడేమో వారే శాంతి మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు. మా దౌత్యం వల్లనే ఇవాళ యుద్ధం ఆగిందని చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో అమెరికా ఉండాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదనుకుంటే అది జరగాలనే పద్ధతుల్లో ఏదైతే వ్యవహారం నడుస్తూ ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా రోడ్డెక్కాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు అమెరికా ఇజ్రాయెల్ యొక్క దురహంకార వైఖరికి వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కోసం యుద్ధాలు వద్దు, ప్రజలు సామరస్యంగా ఉండాలి, ఏ దేశం మీద ఇంకొక దేశం ఆధిపత్యం చెలాయించడానికి వీలు లేదనేటువంటి నినాదంతో వామపక్ష పార్టీలు నేడు దేశవ్యాప్తంగా ఈ నిరసన ప్రదర్శనలు చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు వాళ్ళు కూడా ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా అలాగే ప్రపంచ శాంతి కోసం ముందుకు రావాలి, గళం విప్పాలని చెప్పని కోరుతున్నాను. విజయవాడ నగరపాలక సంస్థలో నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశాన్ని చీకటి రోజుగా ప్రకటిస్తున్నామని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ సంఖ్యాబలం ఉందని విర్రవీగుతూ టీడీపీ కార్పొరేటర్లు ప్రతిపాదనలు తిరస్కరించడం దుర్మార్గమన్నారు. వైసీపీ కార్పొరేటర్స్ టీడీపీ నాయకులతో టచ్లో ఉన్నారని, త్వరలో విజయవాడ కార్పొరేషన్ను కూటమి కైవసం చేసుకుంటుందని తెలిపారు. విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ తీసుకున్న నిర్మాణాలను అన్నిటినీ కూటమి వచ్చాక సమీక్ష చేస్తాం, అవినీతిని వెలికితీస్తామని హెచ్చరించారు. గురునానక్ రోడ్డులోని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో నగరపాలక సంస్థ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, దేవినేని అపర్ణ, చిన్నపాటి ఉషారాణి, మొమ్మనేని వెంకటప్రసాద్, చెన్నగిరి రామ్మోహన్ రావు, కంచి దుర్గ, వల్లభనేని రాజేశ్వరి, మహాదేవ్ అప్పాజీ, ఉమ్మడిశెట్టి బహదూర్, మైలవరపు రత్నకుమారి, అతులూరు జయలక్ష్మి సమావేశంలో పాల్గొని అధికార పక్షం వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్లో పాలకవర్గం వైసీపీ తీరును ఖండించారు. నగరంలో 19 ప్రధానమైన రోడ్లను ట్రిపుల్ పే విధానంలో ఇద్దామని ప్రతిపాదనలు పెడితే తిరస్కరించారన్నారు. అమరావతిని వైసీపీ ఎలా నాశనం చేసిందో అదేవిధంగా విజయవాడ నగరాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కూడా నాశనం చేస్తోందన్నారు. నగర ప్రజలకు మంచినీటిని అందించే పరిస్థితి లేదని, కలుషిత నీరే శరణ్యమన్నారు. ప్రజా సమస్యల ద్వారా వచ్చిన తీర్మానాల్ని కూడా తిరస్కరించడం దుర్మార్గమని చెప్పారు. జమాత్ హౌసింగ్ సొసైటీకి మంచినీరు అందించే ప్రతిపాదనను సైతం తిరస్కరించారన్నారు. సుమారు 10 నెలల పాటు కార్పొరేషన్ ఉద్యోగులు విధులకు రావడం లేదని, కౌన్సిల్లో కంప్లైంట్ పెడితే వైసీపీ లంచాలు తీసుకొని అతన్ని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటామంటూ తీర్మానం చేయటం అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో అర్థమవుతోందన్నారు. సాక్షాత్తు డిప్యూటీ మేయర్ 15వ డివిజన్లోనే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇకనైనా ఈ వైసీపీ నాయకులు కళ్ళు తెరవాలి. విజయవాడ నగరపాలక సంస్థ విజయవాడ అభివృద్ధి చెందాలి, అమరావతితో సమానంగా విజయవాడను కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంటే, కానీ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయకూడదు అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు విజయవాడ నగరపాలక సంస్థ పాలకపక్షం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా మేము కూడా నిన్న కౌన్సిల్లో టీడీపీ కార్పొరేటర్ అందరం వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన చర్యల్ని వ్యతిరేకించాం, అడ్డుకున్నాం మేమందరం కూడా. కాబట్టి చూస్తున్నాం మేము కూడా మీకు సంఖ్యాబలం ఉందని చెప్పి మీకు చేతనని మీరు చేస్తే మాకు వైసీపీ కార్పొరేటర్లు చాలామంది టచ్లో ఉన్నారు. మేము ఏం చేయాలో మాకు తెలుసు. 91A కింద మేము కూడా అవిశ్వాస తీర్మానం త్వరలోనే పెట్టే అవకాశం మాకు ఉంది. వైసీపీ కార్పొరేటర్లు అందరూ మాకు టచ్లో ఉన్నారు. మాకు చేతనని మేము చేస్తాం. మేము ఏం చేయాలో మీకు చేసి చూపిస్తాం. మీకు అతి త్వరలోనే మీకు కూడా మేము తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు తెలియజేస్తాం. మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఇటేపు గద్దె రామ్మోహన్ రావు గారు కానివ్వండి, బోండా ఉమామేశ్వరరావు గారు కానివ్వండి, సుజనా చౌదరి గారు కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కూడా మన ఎంపీ కేశినేని శివనాథ్ గారి యొక్క సహాయ సహకారాలతో అనేకమైనటువంటి అధికారులు కూడా కలిసి మరి విజయవాడ నగరాన్ని అభివృద్ధి పథకంలో చూసినా కానీ దీంట్లో ప్రతి ఒక్కటి అన్ని తీర్మానం వాయిదా ఆఫీసర్స్ రిమార్క్ తప్పితే దీంట్లో ఆమోదించింది ఏమీ లేదు. కాకపోతే వారి వైసీపీ కార్పొరేటర్లు ఏదైతే ఉన్నారో వారు పెట్టుకున్నవి మాత్రం ఆమోదించడం జరిగింది. అన్ని టకటకటక
చదువుకుంటే వెళ్ళిపోవడమే కానీ మా సభ్యులకు అసలు ఒక్కసారి కూడా అవకాశం అనేది కూడా ఇవ్వడం జరగట్లేదు. మరి ఇలా ప్రతి అంశాన్ని వాయిదా వేసుకుంటా పోతే అసలు ఇంకా ఈ సభ కౌన్సిల్ పెట్టడం ఎందుకని చెప్పి మేము అడుగుతున్నాం. దీనికి మరి డిప్యూటీ మేయర్ స్థానంలో కూర్చున్న ఆవిడ కానీ అసలు మేయర్ గారు కూడా ఏ ఒక్కరికి అసలు మాకు స్పందన అనేది రావట్లేదు. ఏ క్వశ్చన్ అడిగినా కూడా అమ్మ కూర్చోండి, మీరు కూర్చోండి, తర్వాత చదవండి అని చెప్పేయడమే జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కటి కూడా పరిశీలిద్దాం, ఇది ప్రజలకు అవసరం అనేది అసలు లేదు. మీకు మీ డివిజన్లో డిప్యూటీ మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 15వ డివిజన్లో కూడా ఇవాళ అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి రేపు పొద్దున వరదలు వస్తూ ఉన్నాయి. రాబోయేటటువంటి రోజుల్లో మరి భారీ వరదలు వస్తే మొన్న మునిగిపోయినట్లు ఈ 6 అడుగుల రిటైనింగ్ వాల్ లేకపోవడం వలన మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. మరి దాన్ని కూడా ఇవాళ మీరు అడ్డుకొని ఇవాళ విజయవాడ నగరాల్లో ఏం చేయదలుచుకున్నారు? మీకు కావాల్సినటువంటి పనులేమో ఇవాళ మేయర్ గారు వెంటనే సమాధానం చెప్పాలా. ఏ రకంగా మీరు విజయవాడ నగరాభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? విజయవాడ నగరాభివృద్ధికి మీకు సహాయం చేయాల్సింది పోయి ఈ నగరంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలకు మీరు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేనంటే రాబోయేటటువంటి రోజుల్లో మీకు ఏదైతే విజయవాడ నగరంలో మీకు జరిగినటువంటి శాస్తి రాబోయే ఎన్నికల్లో కూడా కార్పొరేషన్లో ఒక్క సీటు కూడా గెలిచేటటువంటి పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా తెలియదు. ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అధ్యక్షతన గురువారం ఎన్టీఆర్ నగర కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నట్లు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. ఈ సమావేశంలో పార్టీని బలోపేతంపై చర్చిస్తామని చెప్పారు. కార్యకర్తలు, మహిళా, యువజన కాంగ్రెస్, విద్యార్థి సంఘాల నాయకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో రేపు నిర్వహించనున్న ఎన్టీఆర్ నగర కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు పిలుపునిచ్చారు. నేడు ఆంధ్రరత్న భవన్లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాహిత కార్యక్రమాల పేరుతో ప్రభుత్వాలు భారీ హామీలు ఇస్తున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలో అమలవటంలో తీవ్ర లోపాలున్నాయని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రతిపాదించిన సూపర్ 6 హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడాన్ని ఆయన దుయ్యబట్టారు. రేపు నిర్వహించే సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరవుతారని, సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, విద్యార్థి విభాగాల నాయకులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు మీసాల రాజేశ్వరరావు, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు వి గురునాథం, కొలనకొండ శివాజీ, ఖుర్షీదా తదితరులు పాల్గొన్నారు. రమా ఫంక్షన్ హాల్ గాంధీనగర్ నందు సమావేశం జరుగుతుంది కాబట్టి ఆ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా వారు రాష్ట్ర కాంగ్రెస్ అలాగే కేంద్ర నాయకులు కూడా వస్తారు కాబట్టి ఆ సభని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా పార్టీ శ్రేణులందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐసిసి నాయకులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదాధికారులు, నగర కాంగ్రెస్ పార్టీ పదాధికారులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్మిక సంఘాల నాయకులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరోసారి ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు వాళ్ళు కుంటుపడిపోయినాయి. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పాటై వాళ్ళకి 1 year అయింది. వాళ్ళ ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయారు. రకంగా చెప్పాలంటే 6 ఏదైతే సూపర్ 6 హామీలు అన్నారో అవన్నీ కూడా పడకేసినట్టే. ఇప్పుడు తల్లికి వందనం అన్నారు, అందులో కొంతమంది పిల్లలకి ఇవ్వలేకపోయారు. మేమంతా కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు తల్లిలు చెబుతున్నారు, అయ్యా మా 2 పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చారు, మా 3 ఉంటే 2కి ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వలేదు. అలాగే ఉచిత బస్సు లేదు వాటి వరకు. వ్యవసాయాలు ప్రారంభిస్తున్నారు, అప్పటికే సీజన్ ప్రారంభమైంది. వాళ్ళ వరకు రైతులకి సహకార సంఘాల ద్వారా కానీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇటువంటి సహాయ సహకారాలు కూడా లేవు. అందువల్ల ఇవన్నీ కూడా వారు వైఫల్యాలుగా చెబుతున్నాం. ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు బహిరంగంగానే చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్మటం మరియు ఎటువంటి గుర్తింపు లేకుండా కళాశాలలు నడుపుతున్న వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కానూరు సెంటర్, టైమ్స్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి ఆర్ఐఓ ఆఫీస్ ముందర ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్ మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మార్చి ప్రజలను పీక్కుతింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులు, యూనిఫామ్, పుస్తకాలంటూ వేలాది రూపాయలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోకపోవటం దారుణమన్నారు.
చదువుల పేరుతో కోట్లాది రూపాయలు కార్పొరేట్ సంస్థలు వసూలు చేస్తున్నా మంత్రి లోకేష్ స్పందించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాన విద్యా సంస్థలు మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని, ప్రభుత్వానికి ఈ విషయం తెలియదా అని నిలదీశారు. లక్షల రూపాయలు ఫీజుల రూపంలో పాఠ్య పుస్తకాలు అయితే ఈరోజు వేలకు దోచుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఆర్ఐ గారు స్పందించాలి. కోచింగ్ సెంటర్ల పేర్లతో ఈరోజు కళాశాలలు కూడా నడుపుతున్నారు. వాటిని అన్నిటిని తనిఖీ చేయాలి. అనుమతి లేని కళాశాలను మొత్తం కూడా గుర్తింపులను రద్దు చేయాలని చెప్పి కూడా ఏఐసెఫ్గా మేము కోరుతున్నాం. ఇప్పటికే చాలా కళాశాలను మేము అక్కడంతా కూడా విజిట్ చేసి ఆర్ఐ గారి దృష్టికి తీసుకెళ్ళాం, కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాం. ఎక్కడ ఏ కళాశాలను సీజ్ చేయలేదు ఇప్పటి వరకు. కావున మళ్ళీ ఒకసారి చాలా ప్రశాంతంగా ధర్నా చేసి ఆర్ఐ గారికి తెలియపరుస్తున్నాం. ఇప్పటికైనా మేల్కొనకపోతే ప్రత్యక్ష ఆందోళన ప్రతి కళాశాలలో ఏఐసెఫ్ నాయకత్వం శ్రీకారం చుడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నగరంలోని ప్రముఖ హోటళ్ల చెఫ్లు తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, పర్యాటకానికి అనుబంధంగా ఉన్న ఆతిథ్య రంగానికి కూడా ప్రాధాన్యత పెరిగిందని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అనేక ప్రముఖ హోటల్స్ ఇక్కడకు రానున్నాయని చెప్పారు. ఆతిథ్య రంగానికి అవసరమైన మానవ వనరులను అందించేందుకు చెన్నైస్ అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. విజయవాడ హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్క్ సమీపంలోని చెన్నైస్ అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విజయవాడ క్యాంపస్లో హోటలియర్స్ కనెక్ట్ 2025 పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరంలోని అగ్రశ్రేణి హోటళ్ల చెఫ్లు, ఎఫ్ఎన్బీలు, హెచ్ఆర్లు, మేనేజర్లు పాల్గొన్నారు. ఫార్చ్యూన్ మురళీ పార్క్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఎస్వివి ప్రసాద్, డివి మేనర్ హోటల్ ఎఫ్ఎన్బి మేనేజర్, ఇన్ఫ్లుయెన్సర్, వెల్నెస్ కోచ్ హెచ్ఆర్ ప్రత్యూష, కళాశాల ప్రిన్సిపల్ వెంకటేష్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. హోటల్ రంగంలో ఉన్న అవకాశాలు, ఈ రంగంలో రాణించాలంటే ఉండాల్సిన నైపుణ్యాల గురించి వివరించారు. విద్యార్థులు తమ కోర్సుల్లో భాగంగా నేర్చుకున్న వివిధ అంశాలను ప్రదర్శించారు. ఫ్రూట్ కార్వింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శిక్షణ పూర్తి చేసుకుని ప్లేస్మెంట్స్లో ఎంపికైన విద్యార్థులకు ప్రముఖ హోటళ్ల ప్రతినిధులు ఆఫర్ లెటర్స్ అందజేశారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ చెన్నైస్ అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారని, సృజనాత్మకత కూడా ఎక్కువ అని అన్నారు. కళాశాలల్లో కోర్సు పూర్తి చేసి బయటకొచ్చిన వెంటనే వారికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. ప్రముఖ హోటల్స్లో శిక్షణ ఇప్పించి వారికి అక్కడే ప్లేస్మెంట్లు కల్పించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులకు 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయని, చదువుకునేటప్పుడు పార్ట్ టైం ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని అన్నారు. చదువుకుంటూనే ప్రాక్టికల్గా పని నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. కోర్స్ అయిన తర్వాత వారి ప్రతిభను బట్టి ఉద్యోగం లభిస్తుందన్నారు. చెఫ్స్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్, ఎఫ్ఎన్బి సర్వీస్ 4 కోర్ డిపార్ట్మెంట్లలో ప్లేస్మెంట్స్ ఇస్తున్నామని, పార్ట్ టైంలో కూడా 4 విభాగాల నుంచి ఎంచుకొని అందులో వెళ్తారన్నారు. చెన్నై అమృత కాలేజ్లో మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హోటల్స్ అందరినీ ఒకసారి గ్యాదర్ చేసేసి ఒక ఇంటరాక్షన్ అనేది కల్పించినట్టయితే సో వాళ్ళ యొక్క ఇన్పుట్స్ మా స్టూడెంట్స్ కనుక వాళ్ళు తెలియజేసి వచ్చినప్పుడు సో అవి మా స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతాయి. మా స్టూడెంట్స్కి మేము ఏ రకంగా ట్రైన్ చేస్తాము, కాలేజ్లో ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఏ రకంగా వర్క్ చేస్తారు, ఇవన్నీ వాళ్ళకి అర్థం చేసుకునేసి మా స్టూడెంట్స్ని హోటల్స్లోకి ప్లేస్మెంట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమైందంటే సో స్టూడెంట్స్ని ఇమీడియట్గా జాబ్ కాలేజీలో అయిపోయిన తర్వాత ఇమీడియట్గా జాబ్ తీసుకునేసి ప్లేస్మెంట్కి వెళ్ళిపోతారు. సో ఈరోజు చెన్నై అమృతలో లైక్ ప్లేస్మెంట్ టు కెరియర్ అని చెప్పి ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏదైనా సరే బట్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఏంటంటే ఈరోజు ఎంతో బిజీ స్కెడ్యూల్లో ఉన్న మా హోటలియర్స్ అందరినీ కలెక్ట్ చేసి తీసుకొచ్చి మేము ఒకరినొకరు కలుసుకునేటట్టు చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ బీన్ విత్ అమృత ఫ్రమ్ పాస్ట్ 5 years and we had a good placement people who are being coming trained and we have these people are very trained and multitask students have been recruited from us and they are very disciplined and very trained actually. There is nothing much to speak about their training part but as per the placement is concerned we are very happy to take them. Developing where it booms the economy and since it's Amaravati is a Vijayawada and now it has been booming, we are coming up with few new hotels and this people the Chennai Samruta there's the vision of keeping a hotel management college in Vijayawada at this time like past 2 years they are running
good strength. With a good strength, they are running the institute and they are producing the candidates to serve the hospitality. రాష్ట్రంలో ఇళ్లు లేని దివ్యాంగులకు ప్రత్యేకంగా హౌసింగ్ కాలనీలు నిర్మించాలని ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. నగరంలోని భవానీపురం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్లో 18 నుంచి 20 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. దివ్యాంగుల్లో ఇళ్లు లేని లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకోవాలని, ఎన్టీఆర్ హయాంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇళ్లు లేని దివ్యాంగులు అప్లికేషన్ తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో 5% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. ఈ నవ్యాంధ్రప్రదేశ్లో దాదాపు 18 నుంచి 20 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. అందులో ఇళ్లు లేని వాళ్ళు దరిదాపుగా 4-5 లక్షల మంది ఇల్లు లేనటువంటి దివ్యాంగులు ఉన్నారు. గతంలో రామారావు గారి హయాంలో దివ్యాంగులకు ప్రత్యేక హౌసింగ్ కాలనీలు కట్టించి ఇచ్చేవారు. ఈ మధ్యకాలంలో అది కనుమరుగైపోయింది. సకలాంగుల మధ్యలో కాకుండా ప్రత్యేకంగా మా యొక్క దివ్యాంగులకు హౌసింగ్ కాలనీలు కట్టించి ఇవ్వాలని, అందుకోసం ఈ ఉభయ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్నటువంటి సొంత ఇళ్ళు లేని దివ్యాంగులందరికీ కూడా అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్లు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతమందికి ఇళ్ళు లేవు, మా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కాలనీలు కట్టించి ఇవ్వాలని చెప్పేసి మేము కోరటం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇది 4వ సమావేశం కాబట్టి ఈ యొక్క ఉభయ జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి నా ప్రియమైన దివ్యాంగ సోదరులందరూ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ యొక్క అప్లికేషన్లో పెట్టుకోవాల్సిందిగా వారిని కోరుతున్నాం. అలాగే ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మాకు అందరికీ కూడా హౌసింగ్ కాలనీలు కట్టించి ఇవ్వాలని, అలాగే స్థానిక సంస్థల్లో 5% రిజర్వేషన్ ఇవ్వాలని, మా యొక్క చిన్న సమస్యలు కూడా పరిష్కరించడానికి మేము వారిని కలవటం కోసం వారి యొక్క అపాయింట్మెంట్ కూడా ఈ సందర్భంగా ఇవ్వమని కోరుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి చర్చలకు పిలిచి మున్సిపల్ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర గౌరవ అధ్యక్షులు దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. మంత్రి నారాయణ కార్మికుల సమస్యల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, 4 సార్లు చర్చలకు పిలిచి సమావేశానికి హాజరు కాలేదని చెప్పారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం జూలై 4 నాటికి నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో పూర్తి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టారు. అలంకార ధర్నా చౌక్లో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వాటర్ సప్లై, పార్కులు, వెహికల్ డిపో, మెకానికల్ విభాగాలు, డ్రైవర్లు, క్లీనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్య, డ్రైనేజీ, డిపిఎస్, ఎస్టీపీఐలతో పాటు మలేరియా విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ నగర గౌరవాధ్యక్షుడు దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ 36వ జీవో ప్రకారం ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు జీతాలు పెంచాలని, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, 12వ పీఆర్సీ ప్రకారం మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందన రాకపోతే జూలై 4వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు. ఎండా వాన తట్టుకొని పట్టణాలను శుభ్రంగా ఉంచే మున్సిపల్ కార్మికుల కృషితోనే ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతున్నాయని గుర్తు చేశారు. అలాంటి కార్మికులను చిన్నచూపు చూడకుండా వారికి తగిన వేతనాలు, సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపు సహా వివిధ డిమాండ్లు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికులంతా రోడ్డెక్కాల్సి వస్తుందని నేతలు ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. మంత్రి నారాయణ కార్మికుల సమస్యల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, 4 సార్లు చర్చలకు పిలిచి సమావేశానికి హాజరు కాలేదని చెప్పారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం జూలై 4 నాటికి నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో పూర్తి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ సమ్మెకి కారణాలున్నాయి. వాటర్ సప్లై జీతాలు పెరగడంలా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నా వాడి జీతం 15,000. వాళ్ళ జీతం 15,000. అందుకని వాటర్ సప్లై రంగం మీదకి వస్తూ ఉన్నారు. పార్కు సెక్షన్ వాళ్ళు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నా 13,000, 12,000, 14,000తో కాలక్షేపం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. 600 టన్నుల చెత్త శుభ్రపరిచి తమ వాహనాల్లో వెళ్ళేటువంటి వాళ్ళకి మధ్యలో ఏ రకమైనటువంటి అవాంతరాలు కలగకుండా, రిపేరులు లేకుండా
చేసేటువంటి మెకానిక్లు హెల్పర్లకి జీతాలు పెరగడంలా 14,000 15,000 వస్తూ ఉన్నాయి. కాబట్టి టౌన్ ప్లానింగ్ సెక్షన్లో చైర్మన్లు ఆప్కాస్లో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి పెరగడంలా. అలాగే కంప్యూటర్ డేటా ఆపరేటర్లు వాళ్ళకి జీతాలు పెరగడంలా ఇన్ని రకాలైనటువంటి సమస్యలతో అల్లాడుతూ ఉన్నటువంటి వీళ్ళకి సమస్య పరిష్కారం కావడం అవసరం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.